గంగాధరరావు గారు. తదుపరి పాత్ర కె ధనుంజయ కుమార్ గారు, చిలకలూరిపేట, మయసభ దుర్యోధనుడు. ధనుంజయ కుమార్ గారు, చిలకలూరిపేట, మయసభ దుర్యోధనుడు. తర్వాత గురుమూర్తి గారు రెడీగా ఉండండి. రణస్థలి శ్రీకాకుళం, కరధ్వజుడు. ప్రకృతి సౌందర్య సార్వభౌముడైన నా మానసం సైతం ఆకర్షించున్నదే. వీరు నాడు లాలించిండరు కదా, ఏమి వీర రూపలావణ్యాతిశయములు అపూర్వములే. ఈ జగన్మోహనాత్మూర్తులెవరిపై ఉండదు. పోయి వీరలెవ్వరు. ఇది ఏమి వీరు ప్రతివచనం వీయరు. మీరలెవ్వరూ ఇచ్చట నుండకు కథంపేమి. సజీవ మనుష్యాకృతుల వలె భ్రమింపజేయుచున్నవే ఈ సమభంజికలు. ఏమి ఈ విచిత్ర కల్పన. మైనిలోగోత్తర కళా కౌశలము, మైనిలోగోత్తర కళా కౌశలం అద్భుతం. ఏమిటి సభాభవనమా? ఎంత రమణీయముగనున్నది. వివిధ బలవరాలత శాఖ శిఖా తరువర విరాజితం. రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురభిళ పుష్ప వల్లీమ తల్లికా సంభాసురము. భాసుర పుష్ప ఉచ్చ శ్రవన్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమ భ్రమర కోమల ఝంకార నినాద మేదురం. మేదుర మధుకర గణ గణాగణ శంకారంతర క్రీడాభిరామ మయూరవార విస్తృత కలాప కలాప రమణీయపు రమణీయ కోమల కలాప కలాప రామ మంజుల దోహల ధూపదు మాకుల సకీనపు సకీన నికుంజ పుంజ సుందరంగు. ఆహా, ఈ అన్నామ సౌకుమార్యము అత్యంత మనోహరం. దినదినానేక నూతన రామలోకల ఘోర ఉత్సవత మన ప్రమోద వన్మవీ నిష్కుటం తక్కుర్లకు అద్భుత దర్శనీయ బౌద్ధ నిర్వివాదాముఖ్య. కానీ మయసభ మయసభ మయసభయని సామాన్య జనుడు మొదలు రాజకట్టిలోని పర్యటన ఏకగ్రీవముగా దీని గురించి వర్ణించుట సమంజసమే. ఇంతని ఫలకుసుమజాలములను మహదానందమును కల్పించుతున్నది. కాసారమా ఇది? ఉండి లేనట్లుగాను లేక ఉండినట్లుగాను కనపడుతున్నది. జలాశయమే జలాశయమే కాకుండా ఈ విషసూత్రములను ఈ శతపత్రాధికములు ఎట్లుంటాను. సంస్పర్శ మాత్ర నూత్న చైతన్య ప్రాసాదిత శీతల విమల మధువారి పూర సంపూర్ణము. మందపవన చాలనోద్ధూత కల్లూర తరంగ మాలిక పరస్పర సంఘట్టన జాయమాన ముల్లద్వాన విస్తార దివ్యావ్యం. కమల లోకన దాని నానావిధ జలకుసుమ రాగారుడిత దరీభాగం. ఆరుల బాల శైవాల జాల లాలిత గంగమోధ్యాన శంఖావతం. గ్రీవాలంకృత విశిశుద్రమాళిక సందీపిత హంస హంసీగల విభూషితంబు. వదనాదీతంబు వదనాదీతంబు చూడ చూడనీయ అపూర్వ రమణీయాకృతి తలపింపచేయుతున్నదే. ఇంతటి మధువారి పూర్వమరించగలలోని ఈ పరిసరమును కింత విశ్రమించదుగా. ఏమిది ఏమిది ఇచ్చట వీరమేలేదే. ఇది మయుని రచనా విశేషమా లేక కించిత్ మధుపాన చిత్తుండల గుడిచే భ్రాంతియుతుడనైనా? ఎచ్చట నుండి హాసం కనపడుతున్నది. మమ్మగారికి ఎవరూ పరివశించడం లేదు కదా.
ఇచ్చటెవరు కానరారే. మరి ఈ సవడి ఎట నుండి వచ్చే? అతులిత మాయా రచనా సమర్థుడైన ఆ మయుడిట్లు ధ్వనించు యంత్రమును ఇంతెందైనా నిర్మించలేము. ఆకల్పునుడిది వివిధ మణి వికారకుడి భాగాంతర్గత ద్వారదేశమా తత్సువర్ణ శాఖాంతరో లిఖిత గారుత్మత వల్లీ సములసితమా వల్లీ సములిత సరళత పల్లవ సందోహమా మధ్యే పల్లవ సంపుటాత్యంత భాసుల పుష్పఫల ప్రధానమా పుష్పఫల మకరందరస సేవనార్థ సమాగత షట్పద కీరవారమా. ఇంటికి జగముల స్వభావము పాండవుల యధీమనుంటయా కాల స్వభావం నిన్న మొన్నటి దొరుకు నిలువని ఎడలేరు ఉండిన పాండవులు దిగ్విజయమును వచ్చి రాజసూయ మహాత్వర నిర్వహణములు సార్వభౌమ పదములు అలంకరించుడయా. అభిమాన జనులకు రమణులెల్లరూ అరిగాకులై వస్తువాహనాది నానావిధోపాయం అర్పించి గౌరవించుడయా. ఏ లోకములలో పడి ఉండిన మయహతకుడు త్రిలోకాధిక ప్రాజమానంబగు ఈ సభాభవనమును నిర్మించుటయా. పాండవులు అన్యజన దుర్నిరీక్షులై విజృంభించుటయా. ఇదంతా ఈ గౌరవాలగాందుతూ సుక్షత్రియ వంశ సంజాతుడను ఈ సుయోధన సార్వభౌముడు సహించి ఊరకుండుటయా. నా సమక్షమున ఊరును పేరును లేని ఆ ధర్మజులకు నా సామంతులెల్లరూ ఉపాయం అందించి పరస్పర శిరపోటీల సంఘర్షణ వజ్రమణి మయూఖంబుల భూపతికి నూతన శోభనాపాదించి రత్నగర్భ నామము సార్థక పరమ సాష్టాంగ దండ ప్రణామములనాచరించుట నాకు అవమానం కాదా? దుర్మదమ్మున ధర్మజుడు యుక్తాయుక్త విచార విదూరుడై సార్వభౌముని సమక్షమును ప్రాణమైన లేక స్వేచ్ఛగా వారి ప్రణతులను గైకునుడయ్యా. యోజించిన కొలది మనమున పట్టరాని కోసం వెలివిడిసి దుఃఖపడుతున్నది. ఇక చెడ నిలువుదాల అదే ఆ కనపడి ద్వారము నిర్గమించగాక. ఈ ఎక్కడిది పాపిట్టి స్ఫటిక శిలాఫలకు ఎంత బెట్టుగా కొట్టుకొని ఎంత బెట్టుగా కొట్టుకొని మరల పరిహాసం మరల పరిహాసము అవరోధ జనుల పరిహాసము వాంఛాలి పంచమాతృగా పరిహాసము చేయుచుండివా. మంచి నేటి కాలమునికి ఇది పరిహాసము మాత్రమే. కాలాంతరమున ప్రాణ భైరవ వెంకటాటహాస విస్ఫోరణ భృగుడి ప్రబోధ తీవ్ర వైశ్వానవంతో ఆ బద్దకి కృత పరిహాసమానమున ప్రాణ పరిత్యాగమనరించుటయా లేక ఆ పరిభవమునకు తల ఎత్తి జీవించుటయా. సొంత సాగర వేల మలయుత వసుంధరామణములకల్ల ఏకఛత్రాధిపత్యము వహించి అప్రతీప ప్రతాపముల చండ శాసనమయాలను నాయటి రాజనీయుడమని ఎవడికి హేమకు దుర్మరణములకు అంగీకరించు. దుర్మరణమునకి సాహసిద్ధములను ప్రయోజనము ఏమి? అభిమాన దండలు సుయోధన సార్వభౌమునిగా అవమానము ఆ దుర్జాతి శుద్ధాంతమున లజ్జా విహీనత పరిహసించునుగా నాయకుడి వారికి అవమానము తపస్థించునా. మహాగజేంద్రము మార్గమున జరుగుతున్న కుక్కలు ఎన్ని మురుగుటలేదు. నేను ఇన్ని విధమున నా అంతరాత్మకు సరిపెట్టుకున్నాను. ఈ వార్త ఎట్లయినా లోకమున వెళ్ళని కాకమానదు. నిరర్థకము దురర్థ ప్రతిపాదకులకు లోకులు అనేక విధముల తలపక మానరు. అటు పిమ్మట సందేహింపకులు మానరు. అపయశంపున జీవించుట కంటే సర్వ విధముల మరణము శ్రేయదాయకం. ప్రాణ పరిత్యాగానంతరమునైనను ఈ అపవాదు తప్పున వారిని పరిహాసాపాత్రుడుకు మానవపతి జీవిత చరిత్రమని రేపటి నుండి లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడ కావున సర్వ విధముల మరణము గర్హితము జీవితమనను పరనారి పరిహాస పంగ జీవుడై పరియుడ పరమే కట్ట ఏమి చేయదు. అచేతనముకు భూపరాగమే పాదశక్తి సేపు దాలక మానవుని మూర్ధమధిరోహించి తన బదులు తీర్చుకొనుతుండ
సచేతునుడనై సబలుడనై సార్వభౌముడైన నేను ఒక్క ఆడిని వరించిన అవగ్రతకు ప్రతీకారముగా వచ్చిన పౌరుషము స్థిరపరుచుకొనదాలనే కట్ట నా అవమానములన్నింటికీ కారణమైనది ఆ మైసపయే కదా. నా జీవితమున విషమస్థితిని ఆక్రమింపజేసినది ఆ మైసపయే కదా. అవునా ధర్మజ రాజస్వయం సుయోధ సార్వభౌముని అభిమాన పుష్పోభవన నిర్మూలమునకు విషవాయు సదృశమైనది. రాములు యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనులు పరవంచనాసక్తులు పాండవులు పిలిచినంతనే ఆ రాజ్యాధ్వరమునకు అడుగువలే అడిగి తినిపోదు. నాకీల ఆ పాడు మయసభ సందర్శనేచ్ఛ అంకురించనుకో. ఆ సమయమున ఆ పాపిష్టి పాంచాలి నిరంతరముల నేల పరిభవించవలే తెలిసినది. ఆ రాజసూయములకు మూలమై గుడిలో పాయమై ఉండట నిశ్చయం, నిర్ధారణము, నిస్సంశయం. ఓరి రాజకుల పాంసములారా, పాండు భూపాల గర్భాధార భూతులారా, ఏమీ నా వెర్రి ఆభిజాత్యమునందు దృష్టి సారింపక, ఆత్మ గౌరవమునందు గురి నిల్పక, స్వపర పదమునైనను గడింపక, సార్వభౌమ పదమునైనను తలంపక నేనెట్టి అవ్యక్తాలోచన పడి కొట్టుకుంటున్నాడా? నవఖండ భూమండలాధిప ముకుట తట ఘటిత మణిత్రుడి నిరంతర నీరాజ నిజపాద పక్కేరుకుడనై సింధురాజ్య సృష్టి పరివేష్టిత వసుంధరాభారత మోహనై పర రాజ మద సంహరణ